ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన పరిశుద్ధుడైన దేవునికి నా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. అలాగుననే వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినములలో మనము దేవత్వము అనే పాఠంలో అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. అందులో భాగంగా దేవుని కూర్చిన అనేక సంగతులు అనగా దేవుని యొక్క నామములు, అనగా దేవుని యొక్క పేర్లు, అలాగే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణలక్షణములు, వీటన్నిటినీ ఒక వరుస క్రమంలో కొన్ని రోజుల పాటు మనము నేర్చుకోవటం జరిగింది. అయితే ఈరోజు క్రీస్తుని గూర్చి మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. క్రీస్తు అంటే దేవత్వంలో రెండవ వ్యక్తి అయిన క్రీస్తు ప్రభు వారిని గూర్చి మనము నేర్చుకోబోతున్నాం. క్రీస్తుని గూర్చిన బోధ ప్రధానముగా క్రీస్తుని గూర్చి తెలియజేయు సత్యమై ఉన్నది. ఆయన్ని గూర్చి పరిపూర్ణముగా తెలుసుకుని వాడు ధన్యుడు. క్రీస్తు దేవత్వంలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుని ఈ యొక్క పాఠమును ప్రారంభించుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇది ఈ యొక్క వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును గురించి మనకు తెలియజేస్తూ ఉంది. ఇక మనము ఎప్పటిలాగానే మొదటిగా క్రీస్తు ప్రభు యొక్క నామములు, అలాగే బిరుదులు. క్రీస్తుకు బైబిల్ గ్రంథంలో పెట్టబడిన పేర్లు, బిరుదులు అనే వాటిని గురించి మనం మొదటి పాయింట్ని ప్రారంభిద్దాం. ఈ మొదటి పాయింట్లో మరొక మొదటి పాయింట్ యేసు అనే పేరు. క్రొత్త నిబంధనలో ఎక్కువగా గుర్తింపబడిన నామం, అంటే క్రొత్త నిబంధనలో సువార్తలలో, క్రొత్త నిబంధనలో సువార్తలు, పత్రికలు అనేవి విడదీసి మనము గమనించితే అందులో 4 సువార్తలు మొదటిగా మనకు కనిపిస్తాయి. ఈ 4 సువార్తలలో ఎక్కువగా ఉపయోగించబడిన నామం పేరేమిటంటే యేసు. ఈ పేరు సుమారుగా 612 సార్లు సువార్తల్లోనూ 71 సార్లు మిగిలిన పుస్తకాల్లోనూ రాయబడింది.
క్రొత్త నిబంధనలో క్రీస్తు అను నామము 4 సువార్తలలో సుమారు ఒక 56 సార్లు మాత్రమే రాయబడింది. యేసు అను నామము ఎందుకు ఎక్కువగా వ్రాయబడింది అనేది మనము గమనిద్దాం. తక్కువగా సువార్తలలో క్రీస్తు అని ఎందుకు చెప్పబడింది అనే దాని గురించి కూడా మనం ధ్యానిద్దాం. యేసు అను నామము ఆయన జననము, మరణము, పునరుత్థానమునకు ముందు వాడబడిన నామం. ఎక్కువగా యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రలో ఆయన యొక్క పుట్టుక దగ్గర నుండి ఆయన యొక్క పునరుత్థానం వరకు ఎక్కువగా వాడబడిన పేరేమిటంటే, ఆయన పిలువబడిన పేరేమిటంటే యేసు అనే పేరు. ఆ తరువాత అంటే పునరుత్థానం తరువాత క్రీస్తు అను నామము ఎక్కువగా లేక విరివిగా వాడబడింది. యేసు అనే పేరు యేసు ప్రభు యొక్క వ్యక్తిగత నామం. ఆయన భూమి మీద జన్మించి, జీవించి, మరణించిన కాలం అంతటిలో ఎక్కువగా పిలువబడిన నామము ఇదే. అంటే యేసు అనే పేరు ఆయన భూమి మీద జన్మించి, జీవించి, మరణించిన కాలం అంతటిలో 33.5 సంవత్సరాల్లో ఆయన ఎక్కువగా గుర్తించబడిన పేరు లేక పిలువబడిన పేరు యేసు అనే పేరు. ఇది మానవ అవతారం, అంటే ఇంగ్లీష్లో ఇన్కార్నేషన్ అంటారు. ఈ ఇన్కార్నేషన్ అంటే మానవ అవతారంలో లేక శరీరధారిగా ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో పొందిన బాధలు, శిలువ మరణం యొక్క నామం. ఆ కాలంలో యేసు అను నామము అసాధారణమైనదేమీ కాదు. ఎందుకంటే ఆ పేరుతో పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ నామము ధరించిన వ్యక్తి అసాధారణమైన వాడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పేరు పెట్టబడిన వాడుగా ఉన్నాడు. కానీ ఆయన మాత్రమే, అంటే యేసు అని పిలువబడిన వారిలో అసాధారణమైన వాడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ కాలంలో యేసు అను నామం పెట్టబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అందులో ఒక ప్రత్యేకత కలిగిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు అను నామము హెబ్రీ భాషలో యెహోషువ అనే పేరు నుండి తర్జుమా చేయబడింది. యెహోషువ అనే పేరు నుండి. యెహోషువ అనగా యెహోవా రక్షకుడు అని అర్థం. గ్రీకు భాషలో ఈ పేరు ఈ యేసుసే అనే పేరు నుండి, అంటే అనే గ్రీకు మాట నుండి ఈ యేసుసే అనే అను పదం నుండి ఇంగ్లీష్లోనికి జీసస్ అని తెలుగులో యేసు అని తర్జుమా చేయటం జరిగింది. సువార్తలలో యేసు అను నామము ప్రముఖముగా చెప్పబడితే, పత్రికలలో క్రీస్తు అను నామము ప్రముఖముగా ప్రస్తావించబడింది. ఈ తేడా మనం జాగ్రత్తగా గ్రహించాలి. సువార్తల అంతటిలో కూడా అనేక సార్లు పదే యేసు అనే నామము పిలువబడింది. ఆ పేరుతో ప్రభువారు గుర్తించబడ్డారు. కానీ మరణానంతరం అనగా పునరుత్థానం తర్వాత ఆయన ఎక్కువగా క్రీస్తు అను నామంతో గుర్తించబడినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రక్షణ కార్యము నెరవేర్చబడిన తరువాత క్రీస్తు అను నామము ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అంతకుముందు క్రీస్తు అనే పేరు అంత ప్రాముఖ్యత కలిగిందిగా లేదు. కానీ రక్షణ కార్యము జరిగించిన తరువాత క్రీస్తు అనే నామము అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఒకడు క్రైస్తవుడు కావాలనని అతడు యేసు నామమును మాత్రం కాక, అంటే ఒకడు క్రైస్తవుడు కావాలనంటే క్రీస్తు యేసు అను నామం కాక ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని నమ్ముట ద్వారానే రక్షింపబడతాడు.
ఇది జాగ్రత్తగా గ్రహించండి. తేడాని మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే రక్షణ కార్యములో ఒక వ్యక్తి రక్షణ పొందుటకు యేసు క్రీస్తు ఈ 2 పేర్లు. యేసు అనే నామం మాత్రమే కాదు గాని, యేసు క్రీస్తు అనే ఈ 2 పదాల కలయిక, ఈ 2 పేర్లు కలయికతో కూడిన ఒక పరిపూర్ణమైన, సంపూర్ణమైన నామము అంగీకరించుట ద్వారా, లేక ఆ నామమును విశ్వసించుట ద్వారా మాత్రమే ఒక పాపి అయిన వ్యక్తికి రక్షణను దేవుడు ఆ నామములో ఉంచారు అనే సంగతి మనం జాగ్రత్తగా గ్రహించాలి. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అందుకే ఇక్కడ చెప్పబడుతున్న మాట, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. అంటే ప్రభు అయిన యేసు అనే, అంటే యేసు యేసు మాత్రమే కాదు కానీ ఆయన ప్రభు అయి ఉన్నాడు అనే సత్యాన్ని ఒకడు హృదయపూర్వకంగా విశ్వసించితేనే రక్షణ ఉంది, లేకపోతే రక్షణ లేదు అనే సత్యాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న యూదులు యేసును యేసుగా మాత్రమే అంగీకరించారు. యేసు అంటే గొడవ ఏం లేదు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ క్రీస్తు అంటే వాళ్ళకి సమస్య. ఎందుకంటే పాత నిబంధనలో క్రీస్తు అనే పేరు మెస్సియా అనే హెబ్రీ పేరు నుండి గ్రీకులోనికి క్రీస్తు అని తర్జుమా చేయడం జరిగింది. యూదులు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సియా యేసే అంటే వారు ఒప్పుకోవటం లేదు. యేసు యేసుగా పిలువబడితే యేసుని యేసే అంటే వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదు. కానీ ఈ యేసుని పట్టుకుని మెస్సియా అంటే మాత్రం వారు ఒప్పుకోలేకపోయారు, అంగీకరించలేకపోయారు. కనుక పౌలు నొక్కి చెప్పే విషయం ఏమిటంటే, యేసు యేసు మాత్రమే కాదు, అందరికీ ఆయన ప్రభువు. ప్రభువు అనే మాట మనం పాత నిబంధనలో హెబ్రీ భాషలో అడోనాయ్ అనే ఆ పేరు నుండి చూశాం. ఇది యెహోవా దేవుడు ఆయనకి ఇవ్వబడిన బిరుదు. ఆయన ప్రభువుగా అంటే అదోనాయిగా గుర్తించబడ్డాడు. అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రభువుగా గుర్తించబడ్డాడు. ఈ యొక్క ప్రభువు అనే మాట గ్రీకులో కురియోస్ అనే మాట నుండి వచ్చింది. కురియోస్ అంటే ప్రభు అనగా రాజు, పరిపాలకుడు, అధికారి అనే పర్యాయ పదాలు మనకి తెలుగులో కనపడతాయి. అంటే యేసు అనే పేరు రక్షణకు సంబంధించింది, కానీ అందులో ఉన్న అర్థాన్ని ఎవరు గుర్తించరు. కానీ యేసు అనే ఒక సర్వసాధారణమైన పేరు కానీ గుర్తిస్తూ అదొక అనామకమైన పేరుగా, గుర్తింపు లేని పేరుగా, ప్రాముఖ్యత లేని పేరుగా ఆ కాలంలో మనుషులతో గుర్తించబడింది. కానీ అపోస్తలుల యొక్క బోధలో యేసు పక్కనే ఇంకొక 2 పదాలు ఉపయోగించబడ్డాయి. అది క్రీస్తు, ప్రభువు. కొన్నిసార్లు యేసు క్రీస్తు అని, కొన్నిసార్లు ప్రభు అని పిలవటం జరిగింది. ఇక్కడ క్రీస్తు అనే మాటకు మనం చెప్పుకున్న మూల భాషలో మెస్సియా అని, మెస్సియా అనగా అభిషిక్తుడు. అంటే యేసు అభిషేకించబడిన రాజు అనే సత్యాన్ని అక్షరార్థంగా మనం గ్రహించాలి. యేసు యేసుగా ఉన్నంత వరకు యూదులకు సమస్య లేదు. కానీ ఆయనే అభిషేకించబడిన రాజు అంటే పాత నిబంధనలో ప్రవక్తలందరూ ప్రవచించిన మెస్సియా, ఎదురు చూసిన, ప్రస్తుతం యూదులు ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే అంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. అంటే వారి ఆలోచనలో ఉన్న మెస్సియా వేరు, వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సియా వేరు, ఈయన వేరు. కనుక వారు దాన్ని అంగీకరించలేకపోయారు. అందుకే మనకి క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలోను అలాగే పత్రికలలోను ఎక్కువగా క్రీస్తు లేక ప్రభువు లేక యేసు క్రీస్తు అనే
జంట పదాలతో కూడిన పేర్లు ఎక్కువగా మనకి ప్రస్తావించబడ్డాయి. ఒక ఉదాహరణ మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పేతురు గారు మాట్లాడుతూ, మీరు సిలువ వేసిన ఈ యేసునే, జాగ్రత్తగా మనం గ్రహించితే యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, మీరు ఎవరైతే ఏ యేసునైతే సిలువ వేశారో ఆ యేసునే దేవుడు, అనగా మీ దేవుడు లేక మన దేవుడు, ఇంతవరకు మనం ఆరాధిస్తున్న మన పితరుల దేవుడు లేక మన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. మీరు నేరస్తుడని, దోషి అని, దేవదూషణ చేసిన వాడు అని మీరు అనేక అభియోగములతో సిలువ వేశారో, నేరారోపణలతో చంపేశారో ఆయనను మీరు ఆరాధిస్తున్న దేవుడే ప్రభువుగా క్రీస్తుగా అనగా అభిషేకించబడిన రాజుగా మీ ఇశ్రాయేలు వంశం అంతటికి నియమించాడు అని చెప్పాడు. ఆ తరువాత 38వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు అని చెప్పాడు. ఇక్కడ మీరు పాప క్షమాపణ నిమిత్తము యేసునామమున బాప్తిస్మం పొందుడి అని చెప్పలా. యేసు అనే నామము విలువ లేనిది, వారు దాన్ని విలువ లేకుండా గుర్తించారు. కానీ క్రీస్తు అనే ఒక అధికారయుక్తమైన ఆ నామము, అంటే 2 పదాల కలయికతో కూడిన పరిపూర్ణమైన నామము ఒక వ్యక్తికి రక్షణను అనుగ్రహిస్తుంది అనే సత్యాన్ని పేతురు గారు అక్కడ నొక్కి చెప్పడం జరిగింది. అలాగే మనము పక్కనే ఉన్న 3వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనంలో, దేవాలయమునొద్ద పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుని పేతురు గారు చూసి అతడు భిక్షమడిగినప్పుడు అతనితో మాట్లాడుతున్న మాటలు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి. చూడండి, నజరేయుడు అనేది ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు అని తెలియజేస్తూ, యేసుక్రీస్తు అను నామంలోనే స్వస్థతను అతనికి అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు చూడండి, యేసు నామం అని చెప్పలేదు కానీ యేసుక్రీస్తు నామం అనే విషయాన్ని, అనే నామం యొక్క ఉచ్చారణ అక్కడ పేతురు చేస్తున్నట్లుగా మనం చూడగలం. అలాగే 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 20వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్టును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి అంటాడు. ఇక్కడ కూడా యేసు అనే నామాన్ని పలకలా, కానీ యేసు క్రీస్తు లేక క్రీస్తు యేసు అనే పదాల కలయికతో కూడిన నామమును ఉచ్చరించటం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 4వ అధ్యాయం 10వ వచనం కూడా మనం చదువుకుంటే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనంలో పేతురు గారు మాట్లాడుతూ, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు అని చెప్తూ, ఆయన యేసుక్రీస్తు నామమునుకున్న ఆ గొప్ప స్థితిని వారి మధ్య ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ఆ అపోస్తులైన పేతురు గారు యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది, స్వస్థత ఉంది, అది దేవుడు పరలోకము నుండి అభిషేకించి నియమించి ఇవ్వబడిన నామము, అది సాధారణమైన నామము కాదు అనే విషయాన్ని
యావత్ ఇశ్రాయేలు జాతికి పదే 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 నొక్కి చెప్తూ ఉన్నాడు. ఒకడు రక్షించబడాలి అంటే ఆ నామములోనే రక్షించబడాలి, మరొక నామము లేదు అనేది పేతురు యొక్క గొప్ప సందేశం అయింది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే అందులో 1వ వచనం నుండి చెప్పబడిన సంగతులు మనము చూద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు అన్నాడు. అంటే రక్షణ పొందటానికి ఒకడు సువార్తను అంగీకరించాలి. ఏమిటి ఈ సువార్త? నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఒక వ్యక్తి రక్షణ పొందుటకు అనుగ్రహించబడిన సువార్త ఏమిటంటే మరణ సమాధి పునరుత్థానముల సువార్త. ఎవరి మరణ సమాధి పునరుత్థానముల సువార్త అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల వార్త. కనుక ఒకడు రక్షణ పొందుటకు ఈ వార్తను నమ్మాలి. ఏమిటంటే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను అనే వార్త. కనుక ఈ వచనములన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటంటే యేసు క్రీస్తు లేక క్రీస్తు యేసు లేక క్రీస్తు లేక ప్రభువైన యేసు క్రీస్తు అనే సంపూర్ణమైన నామము రక్షణకు కారణమైంది అనే సంగతిని మనము పౌలు గారు లేక అపోస్తలుల బోధలో మనం చూసాం. అంటే యేసు అను నామము మాత్రమే కాక అనగా పునరుత్థానానికి ముందు పిలువబడిన నామము ఎక్కడ కూడా రక్షణను గూర్చిన ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఆ తరువాత అపోస్తలుల యొక్క బోధలో యేసుతో పాటు అనగా యేసు అనే పేరుతో పాటు క్రీస్తు అనే పేరు, ప్రభు అనే పేరు జత చేసి అనగా ఆయన యేసు అనగా రక్షకుడు అని మనం చెప్తున్నాము. రక్షకుడు మాత్రమే కాదు కానీ ఆ రక్షకుడు పరలోకం నుండి పంపబడిన లేక అభిషేకించబడిన రాజు, ప్రభువు అని ఆ పరిపూర్ణమైన పేరులోనే రక్షణ కార్యాన్ని దేవుడు నియమించాడు అనే సంగతులు మనం చూస్తున్నాం. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఈ భూమిపై ఉన్న కాలంలో సిలువ వేయబడక ముందు ఆయనను ఎప్పుడు ఆయన శిష్యులు యేసు అనే పేరుతో పిలవలేదు. ఆయన శిష్యులు ఆయనను ప్రభువు అని పిలిచారు, బోధకుడా అని పిలిచారు, రబ్బీ అని పిలిచారు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఆయన డైరెక్ట్గా యేసు అనే పేరుతో పిలవలేదు వారు. యోహాను సువార్త 13వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువే మాట్లాడుతూ ఉంటాడు. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి యేసుక్రీస్తు వారు బోధకుడని ప్రభు అని పిలువబడ్డారు. కానీ ఆ యేసు అనే పేరుతో ఆయన్ను వారు అనగా ఆయన శిష్యులు పిలువలేదు. మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. ఈ వచనాన్ని చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని యేసుక్రీస్తు వారు ప్రశ్నించారు. అంటే అక్కడ వారు బోధకుడని, రబ్బీ అని,
ప్రభువా అని పిలిచారు, కానీ యేసు అని ఆ కాలంలో శిష్యులు ఆయన్ను పిలవలేదు. సువార్తలు యేసు అను పేరు ఎక్కువగా చెప్పుటకు కారణం ఆ రచనలు ఆయన దీనస్థితిని ఎక్కువగా నొక్కి చెప్పాయి. ఆ రచనలు అంటే సువార్తలు. సువార్తలు ఎక్కువగా యేసుక్రీస్తు వారి యొక్క దీనస్థితిని గురించి చెప్పడాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఎక్కువగా ఆయన దీనుడుగా, అలాగే ఒక గుర్తింపు లేనివాడుగా, ఆహ్, లో ఆనాటి ప్రజల దృష్టిలో ఆయన ఒక వడ్లవానిగా, అంటే ఒక చెక్క పనిచేసేవాని కుమారునిగా, ఒక కార్పెంటర్‌గా ఆయన్ని గుర్తించారు. అలాగే ఊరూరా తిరిగి బోధలు చేసుకునేవాడిగా గుర్తించారు. కానీ ఆయన యొక్క దైవత్వాన్ని వారు గుర్తించలేకపోయారు. కనుక ఆయన దీనస్థితిని ఎక్కువగా సువార్తల్లో మనం చూడగలం. ఇక అపోస్తుల కార్యముల్లోను, అలాగే తరువాత రాయబడిన పత్రికల్లోను క్రీస్తు అను పేరు ఎక్కువగా ఉపయోగించుటకు గల కారణం, ఆ పత్రికలు అనగా ఆ రచనలు ఆయన మహిమను ఎక్కువగా నొక్కి చెప్పినాయి. సువార్తలు దీనత్వాన్ని గూర్చి నొక్కి చెప్తే, పత్రికల్లో యేసుక్రీస్తు వారు దీనుడుగానో, లేకపోతే ఏ గుర్తింపు లేని అనామకుడుగానో, లేక తృణీకరించబడిన వాడుగానో, ఏదో మతి స్థిమితం లేకుండా ఊరూరా తిరిగి బోధలు చెప్పుకునేవాడిగానో పత్రికలు గుర్తించలా. ఆయన అద్వితీయ సత్యదేవుడుగా, అలాగే ఆయన దేవత్వంలో ఒక వ్యక్తిగా, దేవుడుగా, ఇంకా క్రీస్తుగా, ప్రభువుగా, రాజ్యాన్ని స్థాపించిన రాజుగా, సంఘానికి శిరస్సుగా యేసుక్రీస్తును గొప్పగా ప్రజెంట్ చేశాయి. కనుక ఈ వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత మనం గ్రహించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు అని ఉపయోగించిన సందర్భాలు అతి తక్కువగా, సుమారు 8 సార్లు మాత్రమే ప్రస్తావించబడ్డాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రచన జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అనగా యేసుక్రీస్తు వారు పరిపూర్ణ మానవుడని మనకు తెలియచేయవలనే ఉద్దేశంతో అలా రాయటం జరిగింది. ఆయన పరిపూర్ణ మానవుడిగా భూమి మీద ఉన్న ప్రధాన యాజకునితో పోల్చి చెప్తూ, ఆయన శరీరధారి అయిన దినముల్లో ఎలాగ ఉన్నాడో, ఆయన అన్ని విషయాల్లో ఆ ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అని, అలాగే తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడు, యాచనలు చేశాడు. ఆయన కుమారుడయుండి కూడా శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఒక పరిపూర్ణ మానవుడుగా ఈ భూమి మీద ఉన్నారు అని తెలియచేయుటకు హెబ్రీ గ్రంథకర్త ప్రయత్నించాడు. ప్రభు స్థానములో దాసుని రూపం ధరించిన దేవుని పరిపూర్ణ ఉదాహరణ యేసు అనే పేరు. ఇది ఎంత అద్భుతమో మనం జాగ్రత్తగా గ్రహించాలి. దాసుని రూపం ధరించుకున్నవాడు. ఇది సువార్తలలో యేసు అనే పేరు మరియు పత్రికలలో క్రీస్తు అనే పేరు ఎందుకు ఎక్కువగా వ్రాయబడిందో ఇదే కారణం. మీరు మీ యొక్క బైబిల్ స్టడీలో దీన్ని జాగ్రత్తగా గ్రహించగలిగినట్లయితే ఈ వ్యత్యాసం, సువార్తలలో యేసు అని ఎక్కువగా పిలువబడటం, పత్రికల్లో క్రీస్తు అని ఎక్కువగా పిలువబడటం మనం చూడగలం. ఒక ఉదాహరణ మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ ఈ ఒక వచనం మనకు కనపడుతుంది. చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. ఆ తర్వాత ఇదే మాట మనము కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనానికి వస్తే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభువైన యేసు
తాను అప్పగింపబడిన రాత్రి. చూడండి, మత్తయి సువార్త 26 అధ్యాయం 26 వచనంలో యేసు ఒక రొట్టె పట్టుకుని అని సువార్త రచయితలు రాస్తే, పత్రికలలో పౌలు గారు యేసు అని చెప్పకుండా ప్రభు అయిన యేసు అని సంబోధించడం జరిగింది. అంటే సువార్తలలో యేసు అని రాయబట్టుకు, పత్రికలలో ప్రభు అయిన యేసు, లేక ప్రభు అయిన క్రీస్తు, లేక యేసు క్రీస్తు, లేక క్రీస్తు యేసు, అంటే యేసుకు అదనంగా పక్కనే జత చేయబడిన పేర్లు ఆయన యొక్క దివ్యత్వమును, ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన అధికారాన్ని, ఆయన యొక్క రాచరికాన్ని, పరిపాలనను ఇవన్నీ గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న మనుషులు, సాతాను యొక్క అనుచరులు ఆయనని ఎల్లప్పుడూ యేసు అని సంబోధించారు. అంటే ప్రాముఖ్యంగా యూదుల యొక్క చరిత్రలో మనం చూసినప్పుడు యేసును యేసుగానే చూశారు, కానీ ఆయన ప్రవచించబడిన మెస్సియా అని వారు అంగీకరించలేకపోయారు. సాతాను యొక్క పథకం కూడా ఏమిటంటే, మనుషులు యేసును యేసుగానే చూడాలి, కానీ ఆయన ప్రభువుగా, అంటే యేసును ఒకడు ఎప్పుడైతే ప్రభువు అని సంబోధిస్తాడో అప్పుడు ఆయన తన జీవితంలో రాజు అని పరోక్షంగా అంగీకరిస్తున్నాడు అని అర్థం. అందుకే పిలాతు యేసు ప్రభు వారిని విచారించేటప్పుడు మీ రాజుకు శిక్ష విధింతుమా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని చెప్పారు. అంటే మేము యేసును యేసుగా అంగీకరిస్తాం, కానీ రాజుగా మేము అంగీకరించమని వారు స్పష్టంగా చెప్పారు. ఈ లోకంలో కొందరు మనుషులు ఆ యొక్క కోవలో యూదులు, అలాగే ఈనాటి కొంతమంది, అలాగే సాతాను యొక్క అనుచరులు ఆయన్ని ఎల్లప్పుడూ యేసు అని సంబోధించారు, కానీ ఎన్నడూ ప్రభువు అని పిలువలేదు. లోకంలో అంటే క్రైస్తవ్యంలో క్రిస్టియన్ సైంటిస్టులు అనే ఒక శాఖకు చెందినవారు, అలాగే నేను దేవుని గురించి చెప్తూ సార్వత్రికవాదుల యొక్క విశ్వాసాన్ని గురించి కూడా చెప్పాను. సార్వత్రికవాదులు అని అంటే యూనివర్సలిస్ట్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు యూనిటేరియనిస్టులు అనే ఒక తెగకు చెందిన వారు యేసుని యేసుగా మాత్రమే నమ్ముతారు, కానీ ఆయనను దేవుడు అని నమ్మరు, ఒప్పుకోరు. పాపము అనేది లేదని, రక్షకుడు అవసరం లేదని వారు బోధిస్తారు. వారి నమ్మకం అది. పాపము లేదు, ఏమీ లేదు. పాపమే లేనప్పుడు రక్షకుని యొక్క అవసరత లేదు అని వారు బోధిస్తారు. ప్రతి తప్పుడు మతము లేక తప్పుడు విశ్వాసము క్రీస్తును దూషిస్తూ ఆయన పైన దాడి చేస్తుంది. అది యూదుల కాలము నుండి, అంటే క్రొత్త నిబంధన సువార్తల కాలము నుండి, అంటే మన ప్రభు ఈ భూమి మీద ఉన్న కాలము నుండి నేటి కాలం వరకు కూడా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇది మనం గ్రహించాలి. అన్ని కాలాల్లోనూ, అంటే ఈ 2000 సంవత్సరాలలో యేసుక్రీస్తు వారిపై దాడి జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అన్ని కాలాలలో క్రీస్తు పైన దాడి చేయుటకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అనేక మతాలు ఇంకను క్రీస్తు పైన దాడి చేస్తూనే ఉన్నవి. అలాగను చేయడం ద్వారా రక్షకుడి అవసరం లేదని, ఆయన మరణించవలసిన అవసరం లేదని, ఆయన దేవుని కుమారుడు కాదని చెప్పటానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవన్నీ క్రీస్తు యేసు యొక్క దైవత్వం పైన జరిగే సూక్ష్మమైన దాడులు మాత్రమే, పెద్ద దాడులేమి కాదు ఇవి. ఇవి సూక్ష్మమైన దాడులు. ఈ దాడుల యొక్క పరంపర ప్రభు పుట్టుక దగ్గర నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మనం కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. అయితే మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, క్రైస్తవులమైన మనం ఈ జ్ఞానాన్ని, అంటే మనము క్రైస్తవులము అనే పేరుతో పిలువబడుతున్నాం కదా, ఇది ఒక జ్ఞానయుక్తమైన అభిప్రాయం లేక ఆ జ్ఞానయుక్తమైన విశ్వాసం. ఈ యొక్క విశ్వాసాన్ని మనము యేసు అనే పేరు నుండి కాకుండా
క్రీస్తు అనే పేరు నుండి పొందాం. అందుకే ఇంగ్లీష్లో క్రిస్టియానిటీ. ఇందులో మొదటి పదమే క్రీస్తు. కనుక మనము రక్షణ యేసు క్రీస్తు లేక యేసు ప్రభు అనే సంయుక్త నామం నుండి పొందుకున్నాం. క్రీస్తు అనే పేరు నుండి మనము క్రైస్తవులము అనే గుర్తింపు పొందాం. అవును, మనం ఆ పేరును ధరించడంలోనే అతిశయించాలి, సంతోషించాలి. దేవుని ద్వేషించేవారు ఆ పేరును ద్వేషిస్తారు. ఇది మనకు తెలిసిన విషయమే. అనగా క్రీస్తుని ద్వేషించేవారు క్రీస్తు అనే పేరుని ద్వేషిస్తారు. అది 2000 సంవత్సరాల నుండి కూడా ద్వేషించబడుతూ, విమర్శించబడుతూ ఉన్న పేరు. ఆ దినములలో ఆయన్ను ద్వేషించేవారు ఆయనను వెక్కిరించడానికి లేక అవమానించడానికి ఆయనకు ఒక నిక్ నేమ్ పెట్టారు. ఏంటంటే నజరేయుడగు యేసు అని. ఆ కాలంలో అది ఒక అవమానకరమైన పేరు. ఎందుకు అంటే యేసు అనే పేరుతో పిలిస్తే పర్వాలేదు, కానీ ఆయన నజరేయుడు అనే ప్రతిసారి కూడా ఆ నజరేయుడు అని అవమానించడానికి కొందరు, అదే పేరు ఊతపదంగా కొందరు, అదే ఆయన యొక్క గుర్తింపు పేరుగా కొందరు, ఇలాగా రకరకాల ఉద్దేశాలతో పిలిచారు. అసలు నజరేయుడు ఈ రోజు కూడా చాలా మంది తెలియక నజరేయుడైన యేసునామంలో అంటూ ఉంటారు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నజరేయుడు అనే పేరు అసలు ఎందుకు ఆయనకు పిలువబడిందంటే ఆయన ఆ బెత్లెహేములో పుట్టినప్పటికీ కూడా గలిలయ ప్రాంతమైన నజరేతులో ఎక్కువగా నివాసం ఉన్నాడు. అది ఒక కారణం అయితే, నజరేతు అనేది ఒక అనాగరికమైన, అంటే అభివృద్ధి చెందని ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్నవారిని అనాగరికులుగా గుర్తించేవారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కొన్ని వచనాలు మనం బైబిల్ నుండి చదువుకుందాం. మత్తయి సువార్త మనం చూసినట్లయితే, మొదటిగా మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 21వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. గలిలయలోని నజరేతు వాడు అని ఆయన్ను సంబోధించడం జరిగింది. అలాగే మనము యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్తలో 19వ అధ్యాయము 19వ వచనము ఇలాగ తెలియజేస్తుంది. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. ఇక్కడ మనము నజరేయుడు అనే పేరుని ఎత్తి చూపటం మనం చూస్తున్నాం. ఇక యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, మొదటి అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. చూడండి ఇక్కడ ఎంత విచారకరమో. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ఇక్కడ నతనీయులు సందేహాస్పదంగా మాట్లాడుతూ ఉన్నాడు. 45వ వచనం మనం చూస్తే, ఫిలిప్పు నతనీయులను కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో, అంటే ఏ మెస్సియాను గూర్చి వ్రాసారో ఆయనను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడుకు యేసు అని అతనితో చెప్పెను. అందుకు ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఈ నతనీయులు గారికి ఆశ్చర్యం వేసి, నతనీయులు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని సందేహించాడు. అంటే నజరేతు అలాంటి చెడు అభిప్రాయాన్ని పొందింది. ఆ నిరక్షరాస్యులు, అలాగే దొంగలు, దోచుకునేవారు, ఇలాగా అనేక రకాల, అంటే తిరుగుబాటు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేవాళ్ళు, వీళ్ళంతా నజరేతు ప్రాంతానికి చెందినవారు. కనుక యేసుక్రీస్తు వారిని నజరేతు వాడు అని పిలవటంలో అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అలాంటి చెడ్డ ఊరికి చెందినవాడు, చెడిపోయిన ప్రాంతానికి చెందినవాడు అని
హేళన చేస్తూ ఆనాటి కాలంలో ఆ పేరుతో ఆయన పిలవటం జరిగింది. కనుక ప్రియమైన వారులారా, నేను ఈ మాటలు ముగిస్తూ ఉండగా, యేసు అనే పేరుకు, క్రీస్తు అనే పేరుకు ఉన్న వ్యత్యాసాన్ని ఎందుకు ఆ కాలంలో అంటే సువార్తలలో యేసు అనే పేరు ఎక్కువగా ప్రస్తావించబడటం జరిగింది. తరువాత ఆయన పునరుద్ధానము తరువాత మరి అపోస్తులు ఎందుకు ఆయనను క్రీస్తు లేక ప్రభువు లేక యేసు క్రీస్తు లేక క్రీస్తు ప్రభు అనే పదాలను ఎక్కువగా ఎందుకు ఉపయోగించారు అనే ఆ పేరుకున్న ఆ అనేక కారణాలను ఈరోజు మనం తెలుసుకున్నాం. కనుక మనం తెలుసుకున్న ఈ యొక్క పేరుకున్న విశిష్టతలను మనం ధ్యానిస్తూ ఆ విధంగా మన విశ్వాసాన్ని కొనసాగించాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను.